శివానందలహరి 75వ శ్లోకం. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనగం ధ్రువలక్షణాఢ్యం చేతస్థురంగమధిరుహ్య చరస్మరారే నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ. తాత్పర్యము: వృషభవాహన, జగదీశ్వర, శుభలక్షణాలు కలది, విచిత్రంగా నడిచేది, శీఘ్రగమనం కలది, మనోభావాలను గ్రహించగలది, దోషాలు లేనిది, మంచి లక్షణాలు కలది అయినా నా మనస్సు అనే అశ్వాన్ని అధిరోహించి చరించుదేవా, ఇది నీకు వాహనంగా యుక్తమైనది అని తాత్పర్యం. వివరణలోకి వెళితే, సామాన్యంగా అందరూ దేవుణ్ణి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు, కానీ ఆయనకి ఏది ఇస్తానని ముందుకు రారు. కానీ శంకరులు ఈశ్వరుడికి తన మనస్సు అనే తురగాన్ని ఇస్తానని ముందుకు వచ్చారు. తురగము అంటే గుర్రం. ఈశ్వర, నీవు విశ్వసామ్రాజ్యాధినేతవు. నీవు భక్తరక్షణ కోసం విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. నీకున్న వాహనం ఒక ముసలి ఎద్దు. అది నిన్ను ఎక్కించుకొని వేగంగా తిరగలేదు కదా. నా మనస్సు అనే గుర్రాన్ని స్వీకరించు. ఎద్దు కన్నా గుర్రం వేగంగా పరిగెడుతుంది. ఆ గుర్రాన్ని ఎక్కి నీ పనులు చక్కబెట్టుకో ప్రభు అన్నారు శంకరులు. ఈశ్వరుడి వాహనమైన ఎద్దుకు కొంచెం విశ్రాంతిని ఇయ్యమని ప్రార్థించారు. ఆ ఎద్దు అనగా నంది పాపము ముసలిది అయిపోయిందట. అందుకే ఈశ్వరుడికి తన మనస్సు అనే గుర్రాన్ని కొత్త వాహనంగా ఇస్తానని శంకరులు చెప్పారు. గుర్రానికి మనస్సునకు సమాన లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనస్సును గుర్రంతో పోలుస్తారు. ఆ పోలికలు చూడండి. మనస్సు మంచి గుర్రం వంటిది అంటారు. గుర్రాలలో ఉత్తమమైన అశ్వం పంచకళ్యాణి. పంచకళ్యాణికి 5 శుభలక్షణాలు ఉన్నాయి. ముఖం, గుండె, వీపు, 2 పార్శ్వములు, మొత్తం 5. మనస్సుకు కూడా మంగళకర లక్షణాలు ఉన్నాయి. ఈశ్వర దర్శనం, ఈశ్వరుని కథలు వినడం, ఈశ్వర ప్రసాదాన్ని తినడం, ఈశ్వరలింగాన్ని స్పృశించడం, ఈశ్వరునికి అలంకరించిన పుష్పాన్ని ఆఘ్రాణించడం వంటి పనులు చేసే పంచజ్ఞానేంద్రియాలు ఉంటాయి. పంచకళ్యాణి గుర్రం సరస చిత్రగతులు గలది. అది యజమాని యందు అనురాగం కలిగి అస్కందతీం, దౌరితికం, రేచితం, వల్గితం, ప్లుతం మొదలైన విచిత్రమైన గమనాలతో సాగిపోతూ ఉంటుంది. మనస్సు కూడా నానా విధములైన పోకడలు గలది. మనస్సు కూడా సరస విచిత్రగతులు గలదే. ఇక పంచకళ్యాణి గుర్రం సవేగం అంటే వేగంగా పోతుంది. మనస్సు మరింత వేగంగా పోతుంది. మనోవేగం అంటారు కదా. మనం సంకల్పించిన చోటుకు మనస్సు తక్షణం పోతుంది. గుర్రం సర్వేంగితజ్ఞము. సర్వేంగితజ్ఞము అంటే పంచకళ్యాణి గుర్రం యజమాని మనోభావాన్ని గుర్తించి నడుస్తుంది అని. కాగా మనస్సు అందరి అభిప్రాయాలను గుర్తించగలిగినట్టిది. గుర్రము అనఘం అనగా దోషము లేనిది. మనసు పాపరహితము అనగా పాపము లేనిది అని. గుర్రము ధ్రువలక్షణాఢ్యం అనగా ధ్రువము అనే మంచి సుడిని కలిగి ఉంటుంది. మనస్సు స్థిరత్వము అనగా ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తి విషయంలో మంచి పట్టుదల కలిగి ఉంటుంది. ఈ విధంగా తన మనస్సుకు ఉత్తమ అశ్వలక్షణాలన్నీ ఉన్నాయని, దానిని వాహనంగా స్వీకరించి వరింపుమని శివుని శంకరులు కోరారు. అంటే సదా తన మనస్సులో మెదులుతూ ఉండమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారని గ్రహించాలి. ఇక పాదార్థంలోకి వెళితే, కళ్యాణినం అంటే గుర్రము అనే అర్థంలో దాని యజమానికి సర్వశుభసూచకమైనదని అర్థం. అటువంటి గుర్రము పంచకళ్యాణి అని పిలువబడుతుంది. మనస్సు కూడా 5 శుభలక్షణాలు కలది. పంచజ్ఞానేంద్రియాలతో భగవంతుని సేవలో మనస్సు పాల్గొంటుంది కాబట్టి మనస్సు కూడా కళ్యాణినం. సరస చిత్రగతి. గుర్రము సరస అనగా అనురాగంతో, యజమానిపై ప్రేమతో, చిత్రగతులతో బహుప్రాకారమైన గమనాలు గలది. గుర్రము నడకలకు అస్కందితం, దౌరితికం, రేచితం, వల్గితం, ప్లుతం వంటి పేర్లున్నాయి కాబట్టి గుర్రము సరస చిత్రగతి గలది. మరి మనస్సు కూడా సరసంగా విచిత్రంగానూ సంచరిస్తుంది. సవేగం అంటే గుర్రం వేగంగా పోతుంది. మనస్సు మరింత వేగంగా దౌడు తీస్తుంది. సర్వేంగితజ్ఞం
పంచకళ్యాణి గుర్రము అందరి యొక్క అంతర్గత భావాన్ని గుర్తించి నడుస్తుంది. మనస్సు కూడా అందరి మనోభావాలను గుర్తింపగలదు. అనఘం, గుర్రము అనఘం అనగా నిర్దోషమైనది, అంటే ఏ దోషము లేనిది. ఇక మనస్సో పాపరహితమైనది. ధ్రువలక్షణాఢ్యం, గుర్రము రేఖలు, రూపము, సుడులు మొదలైన శుభలక్షణాలు కలిగి ఉంటుంది. ఇక మనస్సులోనూ ధ్రువలక్షణం ఉంది, అంటే ఇంద్రియ విషయాలను విడిచి ఆ పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందాలనే మంచి పట్టుదల కలిగి ఉంటుంది. చేతస్థురంగమధిరుహ్య చరస్మరారే, స్మరారే అంటే స్మరా ప్లస్ అరే అనగా మన్మధునికి శత్రువైన ఈశ్వర అని పిలుపు. మన్మధుడు మనసిజుడు, అతని వేగం ఎవరికీ అందదు. చేతః తురంగం అంటే మనస్సు అనే గుర్రాన్ని అధిరుహ్య అనగా ఎక్కి, చర అనగా సంచరించు అని ప్రార్థన. నేత సమస్త జగతాం వృషభాధిరూఢ, ఈశ్వరుడు వృషభాధిరూఢుడు అంటే ముసలి ఎద్దుని ఎక్కి తిరిగేవాడు. అంతేకాదు సమస్త జగతాం నేత అంటే ప్రభువు, సమస్త లోకానికి లోకనాయక అని పిలుపు. అన్ని లోకాలు తిరిగేవాడివైన నీకు ఎద్దు వాహనంగా తగదని సూచన. అందుకనే తన మనస్సు అనే గుర్రాన్ని వాహనంగా అంగీకరించమని శంకరుల వారి ప్రార్థన వేదన. 75వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.